బ్యాక్ టు లైవ్ షో. రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, రైతులను మోసం చేశారని ఆయనకి జ్ఞానోదయం కలగాలనే పేరుతో జగన్మోహన్ రెడ్డి 2 రోజుల రైతు దీక్షకు దిగారు గుంటూరులో. ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో ఇటు మిర్చి గిట్టుబాటు ధర లేకపోవడం సంబంధించి వాళ్ళ ప్రధాన ఇష్యూగా మారింది. ఈ అంశంతోనే ఆయన డిమాండ్ చేస్తూ వాళ్ళకి న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని కూడా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే దీన్ని కేవలం ఒక రాజకీయ దీక్షగా, ఉనికి కాపాడుకునే దీక్షగా మాత్రమే అధికార వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. నిజంగా ఈ దీక్షల వల్ల లేకపోతే వీటి వల్ల ఏమైనా రైతులకి మేలు కలుగుతుందా అన్నదే ప్రశ్న. దాని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు హెచ్ఎం కృష్ణారావు గారు, జగన్ క్రానికల్ బ్యూరో చీఫ్ సీనియర్ జర్నలిస్ట్ మనతో జాయిన్ అవుతున్నారు. లంకా దినకర్ గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీల అమలు గురించి అలాగే ప్రత్యేక హోదా సాధన గురించి ఆయన పోరాటంలో ఉన్నారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మనకు తిరుపతి నుంచి లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. వారు వైఎస్ఆర్సీపీ నుంచి నాయకుడిగా ఉన్నారు, చంద్రగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నమస్తే భాస్కర్ రెడ్డి గారు. రైట్ కృష్ణారావు గారు, అన్నట్టుగా ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఇది ఒక ప్రధాన సమస్యగా మారింది. సరే, ఇక్కడ ఏవో రైతులు కాదు రాజకీయ దాడులు చేశారన్నారు, అదొక సమస్య. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు ఈ దీక్షల వల్ల రైతుకు ఉపయోగం ఉండే అవకాశం ఉంది? ప్రభుత్వాలు దిగొస్తాయా? ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, అదొక ప్రతిపక్ష పార్టీ, దానికి కొందరు ఓట్లు వేశారు, ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు ఏం చేయాలి, మన అందరం ఏమంటామంటే మీరు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పట్ల పరిష్కారం కోసం ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలనే కదా అందరూ కోరేది. అందులో భాగంగా అది ఏ విధమైనటువంటి ప్రాసెస్, దాని పోకడెలా ఉందనేది భిన్నంగా ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతు సమస్యలు దానికి సంబంధించి ఏంటంటే ఆయన ప్రధానంగా ఇవాళ మిర్చిదే ఒకటి నడుస్తుంది, 2 రాష్ట్రాల్లో నడుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారే మీరు అవి వేసుకోవద్దు పత్తి కమర్షియల్ క్రాప్ లేని మంచి రేటు వస్తుంది అది ఇది అని చెప్పడం వల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు విజ్ఞప్తి చేశాయి, మీరు డోంట్ గో ఫర్ దోస్ క్రాప్స్, ఇవి పండించండి అదే. ఈ పంటది ఒక్కో పంటకు ఒక్కోలా ఉంటుంది. ఒకటి వర్షం రాకపోతే ఒక పంటకు ఇది ఉంటుంది, వర్షం రాకపోతే కొన్ని పంటలు పండుతూ ఉంటాయి, కొన్ని రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఈసారి మిర్చి విపరీతంగా పండింది 2 రాష్ట్రాల్లో కూడా. 2 రాష్ట్రాల్లో చూస్తే ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ కన్నా అక్కడ కొంచెం మెరుగ్గా ఉంది అని. అంటే ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే గత ఏడాది 13,000 పండింది, క్వింటాలు పలికింది, 4, 5, 3.5, 2.5 ఈ మధ్యలో నడుస్తుంది ఇలా అని. సరే, అక్కడ ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో 1,500 రూపాయలు మద్దతు ధర ప్రకటించారు. అసలు ధర అంటూ లేదు దీనికి, మినిమం సపోర్ట్ ప్రైస్ బికాజ్ కమర్షియల్ క్రాప్స్ ఉండదు అని అన్నారు. దాంతో ఏం చేశారంటే మరి గుంటూరులో కూడా ఒక వెంటనే ఇమీడియట్ గా ఒకటి వ్యాపారులు అనేవాళ్ళు వాళ్ళు లాభార్జనతోనే వాళ్ళు వ్యవహారం నడిపేది. మీరు 1,500 అలాగే ఇస్తున్నారు కదా అని వీళ్ళు 1,500 వీళ్ళు తగ్గిస్తే మళ్ళీ అదే రేట్ వస్తుంది. వాళ్ళు అలాగే చేశారు గుంటూరులో. తర్వాత అప్పుడు గుంటూరులో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, ఆయన సుబ్బారావు గారు, మనోహర్ సుబ్బారావు గారు, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు అలాగే మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు, ఆయన ఇప్పుడు సంబంధిత మంత్రి కాకపోయినప్పటికీ ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ జిల్లా అయినప్పటికీ కూడా ఆయన, ఈ నక్క ఆనందబాబు గారు మంత్రి, వీళ్ళందరూ యార్డుని సందర్శించి అవి చేయాలి ఇవి చేయాలి రైతులకి ట్రేడర్స్కి సూచనలు అవి చేసినప్పుడే పక్క వైపు నుంచి కూడా వచ్చేస్తుంది, మీరు దీన్ని అరికట్టాలి, ముందు మా ఆంధ్ర రైతులు ఇదైన తర్వాత మిగతా, ఎందుకంటే ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకునే ఇది ఉంది కాబట్టి నల్గొండ జిల్లా వాళ్ళు ఖమ్మం వాళ్ళు పక్కకి వెళ్ళి అక్కడ కూడా అమ్ముకునే ఎవడైనా రేటు కోసం చూస్తారు. ఇక్కడ సరే ఖమ్మం సంగతి మన నల్గొండ సంగతి అక్కడ జరిగిన వ్యవహారాలన్నీ చూసాము. రేటు బాగా విపరీతంగా పడిపోయింది మరి దారుణంగా. పోనీ వినియోగదారుడికి ఏమైనా ఇదైందంటే అదేం మిర్చి దాంట్లో అది ఎటువంటి ఇది రాలా. సో ఈ దళారులు ఏంటంటే దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని లక్షలాది బస్తాలు, 1 కాదు 2 కాదు వచ్చేసి మార్కెట్కి వచ్చాయి. ఈ పరిస్థితిని అరికట్టాలి, దీన్ని ఇచ్చేయాలి, ఏదో ఒక స్థిరీకరించాలి అని అంటే కేంద్రం కూడా ఇవాళ కూడా పత్రికల్లో వచ్చాయి. నిన్న బాగా మన ఈయన లక్ష్మణ్ గారు వెళ్ళి మాట్లాడింది కానీ నిన్నగాక మొన్న మధ్యాహ్నం పొద్దున్న ప్రెస్ కాన్ఫరెన్స్ వెంకయ్యనాయుడు గారు చెప్పింది కూడా, నేను ఇవాళ వెళ్ళేసేది మన ఇంత రాధామోహన్ సింగ్తో మాట్లాడతారని. రాధామోహన్ సింగ్తో వాళ్ళు ఇద్దరు మాట్లాడారు, మీరు ఏదో ఒకటి చేయండి, ఇంటర్వ్యూన్ అయ్యి ఏదో చేయండి అంటే చూస్తా అన్నారు. అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కొన్ని చేతులు ఎత్తేసిన పరిస్థితిగా కనిపిస్తోంది. అక్కడ కనీసం 1,500 మద్దతు ధర ఇచ్చారు, అది అమలు అవుతుందా లేదా అనేది నిలదీసే హక్కు వాళ్ళకు ఉంటుంది ప్రతిపక్షంగా. రైతు సమస్యల మీద ఇక చేసేట్టు నిన్న మరీ దారుణమైన కామెంట్ చేసినట్టున్నాడు పత్తిపాటి పుల్లారావు గారు. అసలు నీకు వ్యవసాయం గురించి ఏం తెలుసు, నీకు అది అగ్రికల్చర్ గురించి ఏమైనా తెలుసా, నువ్వు ఊరికే దీక్షలు వ్యవహారం అదేదని.
సరే, ఇవి ఒకటి ఆయన రాజకీయ లాభాపేక్షతో చేస్తున్నాడంటే ప్రతిపక్షాలు అధికారంలో రావడానికి కృషి చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నదేమో మామూలుగా ఇక్కడలాగా కాదు, ఇక్కడ వన్ సైడెడ్ వ్యవహారం లాగా లేకుండా అక్కడ శుభ్రంగా ఒకళ్ళకొకళ్ళు అన్ని రకాల ఏది చూసి ఏది చిన్న యాక్సిడెంట్ ఎవడో పోయినా కూడా వీళ్ళు వెంటనే దాని మీద మీకు రాజకీయ వ్యవహారాలు అక్కడ నడుస్తున్నాయి, ఇటు కానీ అటు కానీ. మన వల్ల కోరేది ఏంటంటే మీరు మార్కెటింగ్ డిపార్ట్మెంటు మరి ఎంత ఉండాలని అంటాం, బట్ ప్రతిదానికి డబ్బు విపరీతమైంది. ఇప్పుడు లాస్ట్ టైం కొనుగోలు చేసింది అంతా కూడా కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ లో మగ్గుతోంది. ఒకటి స్పేస్ లేదు. ఇప్పుడు వాడు కొని ఎక్కడ పెడతాడు? మీరే కొంటారు, ఎక్కడ పెడతారు మీరు? అందుకని ఈ రేట్లు వీళ్ళు రకరకాల స్టాకులు చూపుతున్నారు. బట్ అంటే ఇదేనా పరిస్థితి? అంతకు ముందు మనం రకరకాలైన గోడౌన్లు నిర్మించాం. ఉల్లిపాయలకి ఇలాగే ఇదే అవుతుంటే 2 రాష్ట్రాల్లోనూ మొత్తం దేశంలో కూడా విపరీతంగా నిర్మించింది. అది చేసిన తర్వాత ఉల్లిని నిల్వ చేద్దామనేప్పటికీ అవకాశం లేకుండా రేటు బాగా పడిపోయి ఇది నడుస్తుంది. సో మీరు వినియోగదారుడికి ఎక్కడ పెద్ద మరీ ఎక్కువ ఎగ్జార్బెంట్ రేట్స్ అది రాలేదు. దాంతో ఏంటంటే ఆ గోడౌన్లు వేస్ట్. ఇప్పుడు ఆ గోడౌన్లో ఇది పెట్టడానికి దీనికి అలా పెట్టడానికి కుదరదు, దీనికి కోల్డ్ స్టోరేజ్ ఉండాలి. ఇలాగా రకరకాల సమస్యలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేయడం లేదా, వాళ్ళు ఏం చేయడం లేదా అంటే ప్రతిపక్షం చేసే ప్రతిపక్షం, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తున్నారు. అంటే ఇది రాజకీయ ఎక్కువ అవుతుంది తప్ప అసలు పరిష్కారంగా పెద్దగా చర్యలు అయితే రావడం. రైట్ భాస్కర్ రెడ్డి గారు, ఇదే ప్రభుత్వ వర్గాలు మరి దీన్ని రాజకీయ దీక్షగా మీరు ఉనికి కాపాడుకోవడానికి చేసుకునే కార్యక్రమం కానీ అసలు వ్యవసాయం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి? అక్కడ ఏమన్నా అనుకోని చర్యలు జరిగితే మరి ఆయన బాధ్యత తీసుకోవాల్సిందని సోమిరెడ్డి అలాగే పత్తిపాటి పుల్లారావు కూడా నేను అన్నారు మంత్రులు. ప్రజాస్వామ్యంలో దీక్ష చేయడం కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున మాట్లాడడం కానీ అవాంఛనీయ సంఘటనలకు దారి తీయడం కాదు. వాళ్ళకి అండగా నిలబడు, ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం ద్వారా ఒక మేలు చేయించే ప్రయత్నం చేయడమే దీక్ష అంటే. ఇది ప్రజాస్వామ్యంలో కల్పించిన హక్కు. ప్రతిపక్షంగా మరింత మాకు ఉంటుంది అవకాశం, చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మేము అడుగుతున్నాం, ఇందులో రాజకీయం కూడా ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారే గవర్నమెంట్లోకి రాకముందు స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించాడు, 5,000 కోట్ల ధర స్థిరీకరణ అనేది నేను ఇవ్వబోతున్నాను అని, స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫార్సులు అమలు చేయబోతున్నానని. అంతకుముందు ఒకసారి తన దీక్ష చేస్తూ ప్రతిపక్షం ఉన్నప్పుడు హుడా కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను అమలు చేయాల్సిందే. రైతు ఎంతైతే పెట్టుబడి పెడతాడో 1 ఎకరా పైన దానికి అదనంగా 50% వచ్చేలాగా ప్రభుత్వం వాళ్ళకి రైతులకు మేలు చేయాలా, కల్పించాలని తనే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యూ ఎమ్మెల్యే కోర్సులో దీక్ష చేసి మరీ చెప్పినటువంటి పరిస్థితి కాదన్నటువంటి సత్యం. ఈరోజు ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచిద్దాం. సుమారుగా 92 లక్షల క్వింటాల్లో ఒక ఆంధ్రప్రదేశ్లో మిర్చి వచ్చింది. సుమారుగా అంటే 4,64,000 ఎకరాలు రైతులు పండితూ 92 లక్షల క్వింటాలు వచ్చింది. 92 లక్షల క్వింటాలు ఈరోజు ఉత్పత్తి వచ్చినప్పుడు మిర్చిలో గత ఏడాది మనం చూసుకున్నప్పుడు 12,000 నుంచి 14,000 రూపాయలు ఒక క్వింటాలకి ధర పలికింది. ఈరోజు 3,000 నుంచి 3,500 పడిపోయింది. రైతు ఎట్లా తట్టుకోవాలి? 3,000 నుంచి 3,500 పడిపోయింది. ఆ రకంగా ఎత్తుకుంటే 8,000 రూపాయల క్వింటానికి నష్టం వస్తే 92 లక్షల క్వింటాలు అన్నప్పుడు 7,360 కోట్ల రూపాయలు రైతులు, కేవలం మిర్చి రైతులు నష్టపోయారు. ఇంత నష్టపోయిన గవర్నమెంట్ ఏమనుంది, బోనస్ కింద 300 రూపాయలు ఇస్తాం క్వింటాల్ కింద. ఆ లెక్కను తీసేస్తే 7,060 కోట్ల రూపాయలు రైతులు ఈరోజు మిర్చి రైతులు నష్టపోయారు. తర్వాత నువ్వు వరి వచ్చేటప్పటికి ఒక్క ఖరీఫ్ సీజన్లోనే ఇది గవర్నమెంట్ యొక్క సీఎం డాష్ బోర్డ్ నుంచి తీసినటువంటి లెక్కల ప్రకారం చెప్తున్నా, ఇది నా లెక్కలు కూడా కాదు, ఎంత పంట వచ్చిందని. ఖరీఫ్ సాగులో వచ్చినప్పటికి సుమారు 14.5 లక్షల హెక్టార్లు ఈసారి రైతులు పండిస్తే 64 లక్షల టన్నులు వరి వచ్చింది. ఈ 64 లక్షల టన్నులు వరి వచ్చినప్పుడు గ్రేడ్ 1 వరికిని తీసుకుంటూ 1,510 రూపాయలు రైతుకి ఖర్చు అయితే రైతుకి ఇచ్చింది 1,850 రూపాయలు. ఆ లెక్కన ఎత్తుకున్నాడు 1,024 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. పసుపుకి వచ్చేటప్పటికి సుమారుగా 43,881 బస్తాలు, ఈ బస్తాలు పండిస్తే ఆ రకంగా రైతుకు 9,000 ఖర్చు అయితే ఒక బస్తాకి 4,500 రూపాయలు వచ్చింది. రైతు ఆ రకంగా 320 కోట్ల మినిమం తీసుకుందాం, కంది తీసుకుందాం, అన్నిట్లో రైతు నష్టపోతున్నాడు. నేను చెప్పేది ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏదైతే ప్రకటించారో అది ఎందుకు అమలు చేయలేదు అని అడుగుతున్నాం. ఆ రోజు 5,000 కోట్ల రూపాయల ధర స్థిరీకరణ నిధి మీరు కానీ పెట్టుంటే రైతులను ఆదుకునే అవకాశం ఉంటుంది కదా. ఇంకొక పాయింట్ కూడా అడుగుతున్నా, అదనంగా అడుగుతున్నా, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని పెడతాం మనం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉంటుంది అంటే ఏమంటే కేంద్ర ప్రభుత్వం మనం పండించిన పంటలో దిగుబడి ఎక్కువైనా లేదా రావాల్సిన దానికన్నా 10% తగ్గిన రేటు తగ్గిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాస్తుంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం వచ్చి స్పందించి మనకు సహాయం చేయాలి.
ఈ మార్కెట్ ఇంటర్వ్యూ స్కీమ్ కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఒక లెటర్ కూడా రాయలేదు కేంద్ర ప్రభుత్వానికి. ఇచ్చిన హామీలు తను అమలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం దీక్ష చేస్తే మీరు ఎందుకు దీక్ష చేస్తారు, మీరు రాజకీయం కోసం అంటారు. ఇట్లా ప్రధాని రాజకీయంగా అంటే మద్దతు ధరపై ఇప్పుడు వారు చాలా లెక్కలు చెప్పారు. అంటే కేంద్రానికి అసలు లేఖ రాయలేదంటే అంటే ప్రభుత్వ ప్రయారిటీస్ లో ఈ మిర్చి ధర లేకపోతే ఈ సమస్య అసలు లేదనుకోవాలా? అసలు ఫస్ట్ ఈ మిర్చి దగ్గరే కాదండి, గత 2 సంవత్సరాల నుంచి ఏం జరిగింది అనేది వివిధ పంటలకు మీరు గమనించినట్లయితే ఫస్ట్ పొగాకుకి సంబంధించి ఇబ్బంది గతంలో వచ్చింది. మనం కూడా ఇక్కడ చర్చించాం. ఆ రోజు ఇబ్బంది వచ్చిన రోజు కేంద్ర ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతవరకు వెసులుబాటుగా ధరని పెంచినప్పటికీ అది కూడా చాలా పోతే మ్యాచింగ్ గ్రాంట్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత వేసి ఇచ్చింది మర్చిపోయారా అంటే ఎప్పుడెప్పుడు ఏ విధంగా చేస్తున్నారనేది. పసుపు దగ్గరికి వచ్చేటప్పటికి డేట్ మే 16, 2005 1800 నుంచి 2200 రూపాయలు ఉంటే అన్నమో రామచంద్ర అనేటటువంటి రైతు 2005 గురించి చెప్తున్నాను. ఆ రోజు 2500కి పెంచమంటే 2500 రూపాయలకి పెంచమంటే పట్టించుకున్నటువంటి మహానేత అని చెప్పుకునేటటువంటి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే పసుపుకి సంబంధించి ఇబ్బంది వస్తే 6000 రూపాయలకి మార్కెట్ ద్వారా తీసుకోమంటే 6500 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు అలాగే మిర్చి దగ్గరికి వచ్చినప్పుడు చెవిరెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు వినండి, అడుగున అడ్డుపడతా నేను కూడా పడమంటే మొత్తం విని రాసుకో, నువ్వు మాట్లాడి మొత్తం రాసుకున్నా నేను నువ్వు మాట్లాడి రాసుకున్నానయ్యా, నువ్వు కూడా విను. నాకు విజ్ఞత ఉంది, నాకు ఆయనకి విజ్ఞత ఉందో లేదో కనుక్కోండి. విజ్ఞత లేదు, నువ్వు మాట్లాడేటప్పుడు అడుగుడుగున అడ్డుపడగలను. నేను గంట సేపు నడవదు, కూర్చొని విను. ముందు నీకన్నా కొట్టుపడగలను కనబడుతుంది కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు చెవి కోసుకోవద్దు. ఇప్పుడు మిర్చికి సంబంధించి ఒకసారి ఆయన వెర్షన్ మీరు దాదాపు 3-4 నిమిషాలు మాట్లాడారు. వారు మాట్లాడిన మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. 5,000 రూపాయలు 5,000 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ అన్ని చెప్తా, నీకు అన్ని చెప్తా విను. అసెంబ్లీలో ఇదే వ్యవహారం, మీడియా పాయింట్ ఇదే వ్యవహారం, ప్రజల మధ్యలో ఇదే వ్యవహారం, తిరస్కరించబడినటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు. విను 5 నిమిషాలు. భాస్కర్ గారు మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పాయా నువ్వు? భాస్కర్ రెడ్డి గారు ఏం చేశానో చెప్తాను, అన్ని చెప్తాను నేను. ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పని చెప్పండి. నా పాయింట్ చనిపోయిన వ్యక్తి గురించి వద్దు. భాస్కర్ రెడ్డి గారు మీరు ఒక పాయింట్ చెప్పారు, దానికి భాస్కర్ రెడ్డి గారు ఒక నిమిషం సార్. భాస్కర్ రెడ్డి గారు మీరు పాయింట్ చెప్పారు, దానికి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడు దమ్ముందా మీకు? అరే మాటలు మాట్లాడడం చేత కాదు. ఎందుకంత గిలగిల కొట్టుకుంటా విను. ఎన్నికల మీ నాయకుడు దీక్ష కూర్చుని రైతు మేలు జరగాలని రైతులకు ప్రయోజనం జరుగుతుందని కదా మనం అవసరమా? 5,000 కోట్ల రూపాయలు పెట్టారా మీరు? భాస్కర్ గారు రైతులు ఆత్మహత్య చేసుకుంటారా?
జనాలు మోసం చేసి జనాలు రోడ్లు పాలు చేసి జనాలు ఇబ్బంది పాలు చేసి మిర్చికి సంబంధించి 1500 రూపాయలు క్వింటాల్కి పెంచుతారు అని చెప్పిన తర్వాత దీక్షకు అక్కడ కూర్చున్నానంటే దానిలో మనం ఏంటి? ఇక్కడ లోటస్ పాండ్ లో కూర్చున్నటువంటి ఈయన తెలంగాణలో కూడా పార్టీ ఉన్నటువంటి ఆయన 1500 అక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ప్రతి పార్టీ మమ్మల్ని వ్యతిరేకించే పార్టీలతో సైతం అందరూ కూడా అక్కడ 1500 ఇస్తున్నారు, నువ్వెందుకు ఇవన్నీ నిలదించినటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణలో మనం చూసాము. అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ ఏదో జరుగుతున్నటువంటి అంశాన్ని అక్కడ క్రియేట్ చేయాలనే ఒక దుగ్ధ తప్పితే ఇంకోటి లేదు. నేను వరుసగా ఒకటి చెప్తున్నాను, పసుపుకి సంబంధించి, పొగాకుకి సంబంధించి, మిర్చికి సంబంధించి, ధాన్యం దగ్గర కూడా వస్తున్నాను. లెవీ ఎత్తేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా 22 లక్షల మెట్రిక్ టన్నులని మేము ధాన్యాన్ని సేకరించాము మద్దతు ధర ఇచ్చి. ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదలేరు. ఆ ఇబ్బందిని ఏ విధంగా ఏందో ఒక సెకండ్ కూడా ఓపిక లేదు. దేశంలో నుంచి ఎక్కడికో బయటికి మానసిక క్షేత్రానికి నేను ప్రశాంతంగా మాట్లాడుతున్నప్పుడు శాసనసభలో ఏ విధంగా చేశాడు, ఒక్క రోజైనా ఇక్కడ కూడా అదే పరిస్థితి, అదే పరిస్థితి. ఆయనకి పరిస్థితి బాగాలేదు, ఏదో మానసికంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బంది వచ్చినట్టుంది. మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడి డిగ్నిఫైగా రావాలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మానసిక వైకల్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ రుగ్మత నుంచి బయటపడతారు. ఒక క్వింటాల్కి రైతుకైతే కందుకే 3000 రూపాయలు వస్తాయి. అది కూడా చెప్తాను, దేశం మొత్తం ఉంది. ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ లో 6000 రూపాయలు క్వింటాల్, 4000 నుంచి 5000 మిగతా 4 రాష్ట్రాలు తగ్గితే 1500 రూపాయలు మిగతా రాష్ట్రాలు ఎక్కడ దిక్కు దివాణం లేదు. మినుములకి సంబంధించి 9000 రూపాయలు వస్తే మిగతా రాష్ట్రాల నుంచి 6000 నుంచి 7000 ఉంది. శనగలకి సంబంధించి 8000 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే 5000 నుంచి 7900 మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. 5300 రూపాయలు ఇస్తే 4000 నుంచి 400 మిగతా రాష్ట్రాలు ఉంది. అందులో 5050 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంది. 1510 రూపాయలు ఆంధ్రప్రదేశ్, 1470 నుంచి 1490 రూపాయలు వాస్తవాలు తెలుసుకోకుండా మీరు ఈ విధంగా మాట్లాడేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇది చాలా తప్పు. ప్రజలు గమనిస్తున్నారు. మేము సమాధానం చెప్తే తప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి మీరు ప్రతిపక్షానికి కూడా అనర్హులు. మీరు ఎంత తప్పు, అన్యాయంగా మాట్లాడుతున్నారు, అధర్మంగా మాట్లాడుతున్నారు. కళ్ళతో చూపిస్తాము. ప్రాథమిక సూత్రాలు తెలియదు. భాస్కర్ రెడ్డి గారు మీరు చెప్పారు తర్వాత ఇంకో వ్యక్తి చెప్పారు. డిబేట్ ఇబ్బంది బాధ, విషయం వెళ్తే ఇబ్బంది బాధ, ఎక్కడ నిజాలు వెళ్తాయోనే బాధ, గిలగిల కొట్టుకుంటున్నారు, రాయిపోతున్నారు. నువ్వు 1500 రూపాయలు ఇస్తే 1500 రూపాయలు ఈ విధంగా అడ్డుకునేటటువంటి విధంగా మాట్లాడవు. గురించి నీకు బాగుందా? ఏం బాగుంది? ఏం బాగుందా? రుణమాఫీ చేయడానికి వీళ్ళని చెప్పినటువంటి వ్యక్తి నువ్వు. నీ పార్టీ మేనిఫెస్టో పెట్టాలి, మేము పెట్టి ధైర్యంగా 24,000 కోట్లు
పూర్తి చేస్తావు లోపల రుణమాఫీ రైతుల మీద నువ్వా మాట్లాడేది, రైతుల గురించి నువ్వా మాట్లాడేది. శ్రీనివాస్ గారు వెయిట్ చేస్తున్నారు అరగంట నుంచి ప్లీజ్ కొంత సమయం పాటించండి. దినకర్ గారు ప్లీజ్. నిన్న ప్రజల కోసం ఏదైతే నిన్న దీక్ష చేస్తున్నారో రైతుల కోసం ఖచ్చితంగా దీక్షకు అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే దీక్ష, ఎందుకంటే ప్రతిపక్షాల బాధ్యత, ఇందాక పెద్దలు కృష్ణారావు గారు చెప్పండి, ప్రతిపక్షాల బాధ్యత సమస్యను తీసుకురావటం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం. కాకపోతే నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా స్పందించినందుకు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1500 రూపాయలు గబుకుని మిగతా పక్క రాష్ట్రాల్లో కానీ దేశంలో పక్కన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళు స్పందించకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం 232 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పడం, 20 క్వింటాలకు దాన్ని లిమిట్ చేయడం అనేది ఒక ఇబ్బందికరం. కాకపోతే రైతుల ఆర్గనైజేషన్ తీసుకుని మీరు అన్నట్టు పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటిది ఆ మిగతా రైతులు కార్డు తీసుకుని అక్కడ పెడతాం అనేది అదేదైతే ఉందో ఆ యొక్క జాగ్రత్తలు తీసుకుని ఆ క్వింటాల పరిమితిని పెంచి అక్కడ కొంచెం నిధిని పెంచి అక్కడ స్థిరీకరించి కొంచెం రైతులకి మిర్చి రైతులు, ఎందుకంటే క్రితం సంవత్సరం కంటే వేసిన పంట విస్తీర్ణం పెరిగినా ఇది తగ్గిపోయిందండి. మినుములు కూడా 6-7 క్వింటాలు లాస్ట్ టైంలో వస్తే ఈ ఏడాది 1 నుంచి 2 క్వింటాలకు వచ్చే పరిస్థితి కూడా ఇవాళ లేని పరిస్థితిలో ఇవాళ ఉందండి. ఎందుకంటే మన ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల కానీ ప్రకృతి సహకరించకపోవటం కానీ మనకి తర్వాత మిర్చిలో 3వ పిక్కు 4వ పిక్కు వచ్చేటప్పటికండి వచ్చే నాణ్యత తగ్గిపోతున్న సందర్భంలో అది మిగతా వాళ్ళు తీసుకోవట్లేదండి. కనీసం ఇలాంటి మౌలిక అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేసి శ్రీనివాస్ గారు ఇక్కడ కానీ అక్కడ కానీ ప్రతిపక్షాలు ఈ పాయింట్ని రైజ్ చేసి దాని మీద నిరసనలో ఆందోళన వ్యక్తం చేస్తే ప్రభుత్వం వైపు నుంచి ఎదురుదాడో లేకపోతే ఇది కాదు అని చెప్పే పరిస్థితి తప్ప దీన్ని చేసి కరెక్టే అని ఆలోచించే పరిస్థితి అన్న ఉందా? ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక అఖిలపక్ష సమావేశం వేసి మేము ఇలా తీసుకున్నాం, మిగతా రాష్ట్రాలు ఇదని చెప్పి ఒక వివరించిన తర్వాత కూడా అది విఫలమైతే అప్పుడు వారు ఒక తీవ్ర విమర్శలు చేయడం కానీ ప్రభుత్వం కూడా వ్యక్తిగతంగా తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిగత ఒక ఆవేశాలు ప్రతిపక్ష నాయకుడిని విమర్శించడం లేదా ప్రతిపక్షం నుంచి మీరు వ్యక్తిగతంగా విమర్శించడం, ఆ విధంగా కాకుండా వాస్తవంగా రైతుల గురించి ఏం చేయాలంటే ఒకటండి 14,000 రూపాయలు అంటే వాళ్ళు నేను రైతు పక్షమే కానీ వినియోగదారుల పక్షం వాళ్ళ వినియోగదారు పక్షం కూడా ఉండాలి. 200 రూపాయలు 230 రూపాయలు 240 రూపాయలు మిర్చి రేటుకి వినియోగదారుడు కొనుక్కోవాలి. 15,000 రూపాయలు 20,000 రూపాయలు రావాలంటే రేపు పొద్దున వినియోగదారుడు ఏమవుతాడండి? రైతు యొక్క ధరని 6,000, 7,000, 8,000 వాళ్ళకి వచ్చే దాని మీద స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ తీసుకోండి, మీద లాభం తీసుకోండి ఎంత అవుతుందో. కానీ దిగుబడి తగ్గింది, వాళ్ళ అదొక ప్రాబ్లం ఉంది. ఆ వరకు రైతుకి పక్కన ఉండాల్సిందే, ఫస్ట్ ప్రాధాన్యత రైతుకే అండి. కానీ వినియోగదారుడికి 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఇస్తే ఇక్కడ మనం మిర్చి 250 రూపాయలు 300 రూపాయలు పెట్టి కొనాలా, కందులు ఏమో 400 రూపాయలు పెట్టి కొనాలా వినియోగదారుడు. మన అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూద్దాం. అందువల్ల వాస్తవ పరిస్థితిని పరిగణన తీసుకుందాం. రాష్ట్రం రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, పత్తి కూడా ఇవాళ పసుపు వరకు కొంతవరకు మేలు చేశారు. కానీ నేను మరోసారి దిగుబడి తగ్గిన విషయం ఈ రెండింటిని పరిగణన తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇంకోటి కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్మలా సీతారామన్ గారు స్పందించకపోవటం, ఇది ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం చెక్ పోస్టులు లేకపోతే ఆ పండిన పంట దాని మీద స్టాంప్ ఉండదండి. వర్జీనియా పొగాకైతే తేడా తెలుస్తుంది. ఈ మిర్చి ఇక్కడ పండిందా లేకపోతే నల్గొండలో పండిందా ఇక్కడ పండిందా కర్ణాటకలో పండిందా తెలవదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూ అవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఎన్నికల హామీ ఏదైతే ఇచ్చిందో, మేము ఇంత ఇచ్చాం 5,000 కోట్లు ఇచ్చాం ఎన్నికల్లో, ఇచ్చినప్పుడు కాదు మేము ఈ సంవత్సరం ఇంత రిలీజ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన 220 కోట్లు దాంట్లో బాగా ఉండొచ్చు. రిలీజ్ చేస్తాను ముందుకు వచ్చి ప్రజలకి కానీ ప్రతిపక్షాలు కానీ వివరించాల్సిన బాధ్యత, అఖిలపక్షం వేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. చెప్పండి, ధరల స్థిరీకరణ ఇదే 5,000 కోట్ల గురించి అడుగుతున్నారు వాడు. అలాగే పసుపుకి మీరు అడిగిన దానికన్నా ఏదో ఎక్కువ ఇచ్చామని చెప్తున్నారు. కానీ మిర్చి విషయంలో ఎందుకు అలాంటి మేలైన జాతి కన్నా పసుపు కండి కాదు, నెంబర్ 1 రకానికి 6,000, మామూలుగా 6,000. ఇది వాస్తవం. అది ప్రతి అంశంలో మీరు గమనిస్తున్నారు. విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్ ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ కూడా ప్రతి దానిలో మిగతా రాష్ట్రాలకి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల కన్నా మిన్నగా ముందుకు అడుగు. వినండి సార్, మీరు కూడా అలా పుష్కరాలకే 3,500 వినండి, దాన్ని కూడా చెప్తున్నా. ఈ సంవత్సరం బడ్జెట్ లో మీరు గమనించినట్లేదు విఘ్నులు రైతుకి సంబంధించి గ్రామీణానికి సంబంధించి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉండేటటువంటి ప్రతి ఒక్క కేటాయింపు 60 నుంచి 80% పెంచడం జరిగింది. ఒకసారి బడ్జెట్ చూసుకోండి, సబ్జెక్టు కరెక్ట్. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే అడక్క ముందే మిగతా రాష్ట్రాల కన్నా ముందు మిన్నగా ఇబ్బంది లేకుండా, ఇందాక నేను ధరలు కూడా మొత్తం చెప్పాను, కాకపోతే ఆయన మధ్యలో ఇంటర్వ్యూ గ్యాప్ వచ్చింది. మళ్ళీ నేను దాని గురించి వినండి. మిగతా రాష్ట్రాలకి మించి కూడా అదిగో మళ్ళీ మొదలైంది.
పాడిందే పాడరా పాయసపళ్ళ దాసరి. మీరు చెప్పేసి ఉంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఒక విషయం నేను చెప్తున్నాను, ఆయన ఎంత గింజుకున్నా వాస్తవాలు ఎక్కడికి పోకుండా ఉండవు. నేను చెప్తాను వినండి. 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన క్రమంలో ఒక్కొక్క అంశాన్ని ఏదైతే ప్రాధాన్యత క్రమంలో మేము చేసుకుంటా వస్తున్నామో దానికి మించినటువంటి కార్యాచరణే ఇబ్బంది వచ్చినప్పుడు మీకు పొగాకు సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పాను, నేను మిర్చికి సంబంధించి చెప్పాను, పసుపుకి సంబంధించి చెప్పాను, ధాన్యానికి సంబంధించి చెప్పాను. ఇంకొకటి ఏదైతే స్వామినాథన్ కమిషన్, హుడా కమిషన్ కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఏ కార్యాచరణ చేయాలి. దాదాపు 340 సంఘాలని కొత్తగా వివిధ మండల స్థాయిలో ఎక్కడెక్కడ ఏ పంట పండుతో రైతే నేరుగా మార్కెటింగ్ చేసుకునేటువంటి వెసులుబాటుగా ఏదైనా అంశాల్లో లోపాలున్నాయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ప్రశ్నించకూడదు అంతేనా? అసలు చాలా మీరు అంటే ఆ క్వశ్చన్ వారి భావంతో మమ్మల్ని అడిగితే మేము సమాధానం చెప్తాం. 100% ఏమండి కన్స్ట్రక్టివ్ గా చర్చ బదులు రచ్చే ఇదిగో ఇప్పుడు కనబడుతుంది కదా, ఇటువంటి వ్యక్తుల ద్వారా చర్చ బదులు రచ్చే ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్ళేటప్పుడు మేమేం మాట్లాడుతున్నాం వాళ్ళకి ఏమర్థం అవుతుంది? అసలు ఓపిక ఉంటే కదా అసలు మేము చెప్పేది వినకుండానే ఊహించి వాళ్ళు ఏదో అనుకొని అదే మాటని పదే మాట్లాడేటటువంటి విధంగా మానసిక స్థితికి దిగజారిపోయినటువంటి వీళ్ళు ఒక 5 నిమిషాలు ఓపిక ఉంటే నేనేం చెప్తాను వినకుండానే దాన్ని కూడా చెప్పాను. 5 సంవత్సరాల పరిధిలో మాకున్నటువంటి అవకాశంలో ఒక్కొక్క ప్రాధాన్యత అంశాన్ని ఇబ్బందిని క్లియర్ చేసుకొని వాటికి సంబంధించిన అంశాలు కూడా ముందుకు వెళ్తున్నాం. మాట్లాడదాం.